హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు చికెన్ బిర్యానీ ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 1/2 kg చికెన్ని బాగా కడిగేసుకొని దీంట్లో నిన్న చూపించిన చికెన్ గ్రేవీ మసాలాని అయితే ఇందులో వేసేసుకున్నాను. మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏం అవసరం లేదు. అండ్ దీంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారము వేసుకొని కొంచెం సేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూపిస్తాను. సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అండి. దీన్ని పక్కన పెట్టేసుకున్నాక దీంట్లో కొంచెం చికెన్ మసాలా అండ్ బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాణీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేశాను. ఆ నెయ్యి కరిగాక ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఉల్లిపాయలు వేసుకున్నాను. ఉల్లిపాయలు కొంచెం కలుపుకొని ఒకసారి దీంట్లో దాల్చిన చెక్క, లవంగం, యాలక, అనాస పువ్వు కూడా యాడ్ చేశాను. అండ్ బిర్యానీ ఆకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇవి కొంచెం మగ్గేలోపు నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు యాడ్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడు ఇవి కొంచెం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇవి కొంచెం ఉల్లిపాయలు కొంచెం బ్రౌనిష్గా వేగాలండి. ఇవి వేగేలోపు నేను పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది కొంచెం దీనికి పట్టడం కోసం. అండ్ కొత్తిమీర అండ్ పుదీనా వేసుకున్న తర్వాత ఒకసారి లైట్గా కలుపుకోవాలండి, మరి మాడిపోనివ్వకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక మ్యారినేషన్ కోసం పెట్టుకున్న చికెన్ యాడ్ చేసేసుకోవాలి. చికెన్ అనేది ఒకసారి లైట్గా కలుపుకున్న తర్వాత నేను దీంట్లోని కసూరి మేతి అండ్ పెరుగు కూడా యాడ్ చేసి ఒక 5 minutes మూత పెట్టేశాను. 5 minutes తర్వాత తీసి చూస్తే చికెన్లో ఉన్న వాటర్ అండ్ మనం వేసుకున్న మసాలాలు అన్నీ దీనికి పట్టి కొంచెం ఇలా ఉడుకుతుందండి. మీకు సాల్ట్ కానీ కారం కానీ సరిపోకపోతే ఇప్పుడే ఒకసారి యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా వాటర్ అనేవి వేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టేసుకోవాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని మూత తీసుకొని చూస్తే ఇలా రైస్తో పాటు చికెన్ కూడా బాగా ఉడికిపోతుందండి. ఇప్పుడు మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. ఇది చాలా అండ్ సింపుల్గా చేసేసుకోవచ్చు ఇంట్లోనే, తక్కువ రెసిపీస్తో. అండ్ పిల్లలు అండ్ పెద్దలు కూడా చాలా ఇష్టపడతారు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నిన్న చేసిన చికెన్ కర్రీతో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.